హలో అండి. ఇవాళ నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేస్తున్నాను. మనకి చాలామందికి డ్రై ఫ్రూట్స్ నార్మల్‌గా తినడానికి ఇష్టపడరు. ఒకసారి ఇలా లడ్డూలు చేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ పిల్లలకి కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయాలండి. చాలా మంచిది. వాళ్ళ బ్రెయిన్‌కి గానీ, వాళ్ళ హెల్త్‌కి కానీ చాలా మంచిది. అండ్ ఇక్కడ నేను ముందుగా ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అని అంటే పుచ్చగింజలు, కర్బూజా గింజలు అండ్ అలాగే జీడిపప్పు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్నట్స్ అండ్ లయన్ డేట్స్ అనమాట. ఇవన్నీ నేను చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని ప్యాన్‌లో నెయ్యి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్నప్పుడు ఒక స్పూన్ గసగసాలు కూడా వేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సీడ్లెస్ ఖర్జూరాన్ని ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను. దీన్ని కూడా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకొని చిన్న చిన్న ముద్దలా చుట్టుకుంటే ఇది మనకి 2 నెలల పాటైనా నిల్వ ఉంటాయండి. అండ్ నాకు ఒక చిన్న పాప ఉందనమాట. నేను నా పాపకి రోజు ఒకటి లడ్డు ఇస్తున్నాను అనమాట. చాలా మంచిది హెల్త్. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి